నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గత నెల రోజులుగా 7వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ నాయకులందరం కలిసి గద్దెగారవల సతీమణి గద్దె అనురాధ గారు, అలానే గద్దెగారవల తనయులు రాజేష్ గారు, క్రాంతి గారు, చిన్ని గారవల అబ్బాయిలు గత కొన్ని రోజులుగా 7వ డివిజన్లో పర్యటించడం జరిగింది. 7వ డివిజన్లో ఏ గడపకి వెళ్ళినా సరే ముందుగా ప్రజలు అనేక సమస్యలతో వాళ్ళే ఎదురొచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి అందరూ కూడా ప్రజలందరూ మాకు తెలియజేయడం జరిగింది. మేము జనసేన పార్టీ నాయకులుగా ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. తూర్పు నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కల్లా గద్దె రామ్మోహన్ గారికి అత్యధిక మెజారిటీ తూర్పు నియోజకవర్గంలో ఇవ్వాలని చెప్పి ప్రతి జన సైనికులు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలానే ఈ 7వ డివిజన్లో అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తారు. ఎస్సీ సామాజిక వర్గ ప్రజల ఓట్లను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముందుగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళే అని కూడా తెలియజేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 27 దళిత పథకాలను రద్దు చేయడం జరిగింది. అలానే కార్పొరేషన్ పథకాలను కూడా రద్దు చేయడం జరిగింది. అలానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎస్సీ యువతుల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగిన దాఖలాలు కూడా చూస్తున్నాం. అలానే అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరును మార్చి జగనన్న విదేశీ విద్య కూడా నామకరణం చేయడం జరిగింది. నామకరణం చేయడమే కాకుండా ఎస్సీల మనోభావాలను కూడా దెబ్బతీశారు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎస్సీలందరికీ ఒకటే పిలుపునిస్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి మనం దింపిన రోజే మనందరి జీవితాలు కూడా బాగుపడతాయని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే టీడీపీకి 100% టీడీపీ పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని పట్టిన పీడ వదలడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు.